ములుగు జిల్లా మేడారం పునర్నిర్మాణ పనులు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. పగిడిద్దరాజు గోవిందరాజు కొత్త గద్దెల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం మొదలైంది. ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. గద్దెల దగ్గర అంతర్గత పూజలు చేశారు ఆదివాసీ పూజారులు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజారులు మేడారం గద్దెలను పూలు, మామిడి తోరణాలతో అలంకరించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయికి గోవిందరాజు పూజారులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పూజా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ గుడిలో మార్పులకు సంబంధించి మేము మొట్టమొదటిసారి ఆలోచించింది, పూజార్లతో చర్చించి ఒప్పించి చేసిన కార్యక్రమము ప్రధాన ఘట్టము గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలను మరి ఒక లైన్ లో పునర్ప్రతిష్ఠింప చేయాలని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ఈ రోజు సంపూర్ణంగా ఈ యొక్క మహాజాతర పునర్నిర్మాణ గుడిలో భాగంగా మొదటి ఘట్టం మొదలైంది, కంప్లీట్ అవుతుంది. సంతోషం. ఎందుకంటే అటు సైడ్ ఉన్నటువంటి గద్దెల్ని పగిడిద్దరాజు, గోవిందరాజుని ఇటు తీసుకురావాలి అని అనుకున్నాము. పూజార్లను ఒప్పించడం కూడా కొద్దిగా మాకు భయమైంది. వాళ్ళు కూడా ఒక నెల 2 నెలలు టైం తీసుకొని మా పూర్వ పూజార్లను, పెద్ద పూజార్లను ఇంకా వాళ్ళకు చెప్పేటువంటి మరి అవన్నీ కూడా చూసుకొని చెప్పిన తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు పగిడిద్దరాజు గద్దె, గోవిందరాజు గద్దె లైన్ లోకి వచ్చి ఒకే లైన్ లో అందరు దేవుళ్లకు పబ్లిక్ భక్తులు దర్శనం చేసుకోవడానికి కూడా మంచి అవకాశంతో కూడినటువంటి జరుగుతుంది. ఈ రోజు మొదటి ఘట్టం మరి మొదలైంది. ఇప్పటి వరకు అన్ని కూడా సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు దీవెనలతోటి అన్ని కార్యక్రమాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి. గుడి కూడా తొందరలోనే కంప్లీట్ చేసిస్తాం. నిన్న మేము చెప్పినట్టుగా ఇక్కడ ఒక 2-3 విశిష్టతలు సపరేట్ గా ఉన్నాయి. కొంతమంది కొన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు. పసుపుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఆదివాసీలకు మరి పసుపుతో అనుబంధం ఉంది. అది సైంటిఫికల్ గా మనం రీసెర్చ్ చేసినప్పుడు చాలా ఆరోగ్యవంతమైంది. మాకు హాస్పిటల్స్ తో సంబంధం లేనప్పుడు, మార్కెట్ తో సంబంధం లేనప్పుడు మరి మాకు దొరికే స్థానిక పసుపును జ్వరాలకు కానీ మంచికి కానీ వాడి ఆరోగ్యాలు బాగు చేసుకోవడమే కాకుండా సమ్మక్క గోత్రం కూడా బండాని గోత్రము. మరి కోయ భాషలో పసుపును బండాని అని కూడా అంటారు, బండాని అని కూడా అంటారు. కాబట్టి మేము ఇంతకు ముందే నిన్న చెప్పినట్టుగా స్వస్తిక్ కూడా మా అన్ని ప్రకృతి సిద్ధాంతాన్ని, ప్రకృతి ఆరాధికులం కాబట్టి ప్రకృతి వాటిని మేము ఫాలో అవుతున్నాము. కాబట్టి కొంతమంది రకరకాలుగా పొలిటిసైజ్ చేసి పార్టీల సింబల్స్ అనేది అని మేము ఇక్కడ ప్రధానంగా పసుపు కుంకుమను సమ్మక్క సారలమ్మకు పసుపు కుంకుమ మరి వేసి తర్వాత వడిబాల బియ్యం వేస్తారు. కాబట్టి ఇది మొదటి నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ. దీంట్లో కూడా మేము ఎందుకు అని రీసెర్చ్ చేసి బయట మొత్తం పాత చరిత్రను తవ్వినప్పుడు సమ్మక్క గోత్రం బండారి గోత్రము. బండారిని మనం పసుపు అని కూడా మేము అంటే పసుపును బండారి అని అంటారు కాబట్టి అందుకోసం ఇక్కడ పసుపును కూడా అత్యధికంగా వాడుతున్నాం.